చిలక జోస్యం చెప్పేవాడితో, ఒరేయ్, నాకు ఆకలిగా ఉంది, త్వరగా ఏదో ఒకటి పెట్టు అని అడిగింది జోస్యం చెప్పేవాడిని. జోస్యం చెప్పేవాడు, ఒక్క నిమిషం ఆగవే, ఎవరైనా అమాయకుడు వస్తే వాడికి జోస్యం చెప్పి 100 రూపాయలు గుంజుతాను, అప్పుడు నీకు పండ్లు కొంటాను అన్నాడు. కస్టమర్ వచ్చి నా జాతకం ఎలా ఉంది అని అడిగాడు. చిలక, నీకు త్వరలోనే 100 రూపాయల లాస్ వస్తుంది అన్నది. కస్టమర్, అమ్మో ఎలా అని అడిగాడు. జోస్యం చెప్పేవాడు, నువ్వు ఇప్పుడు నాకు ఫీజు కింద ఇచ్చే 100 రూపాయలే ఆ లాస్ అన్నాడు. మనవడికి నాన్నమ్మకి మధ్య సంభాషణ. మనవడు, నాన్నమ్మ, నేను డైటింగ్ చేస్తున్నాను, నెయ్యి వేయకు అన్నాడు. నానమ్మ, అరే పిచ్చి వెధవా, నెయ్యి వేస్తే బలం వస్తుంది కానీ లావు అవ్వర్రా, పైగా ఇది ఆవు నెయ్యి, తింటే తెలివితేటలు పెరుగుతాయి, కడుపు పెరగదు అన్నది. రామదాసు, స్కూటర్ అమ్మి సైకిల్ కొన్నారు, ఆర్థిక ఇబ్బందులా అని అడిగాడు దేవదాసుని. దేవదాసు, కాదు, తాగుడు ఇబ్బందులు, తాగి సైకిల్ మీద వస్తుంటే పోలీసులు నోట్లో గొట్టం పెట్టడం లేదు, కేసులు పెట్టడం లేదు అన్నాడు. డాక్టర్, ఇతని తలపై ఎవరు ఇంత దారుణంగా కొట్టారు అని అడిగాడు పేషెంట్ భార్యని. శాంతి, భోజనం చేస్తున్నప్పుడు పొలమారితే తట్టాను అంతే అన్నది. డాక్టర్, చేతితో కొడితేనే ఇంత దెబ్బ తగిలిందా అని అడిగాడు. శాంతి, కంగారులో చెంబుతో కొట్టాను అంతే డాక్టర్ అన్నది.